నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ సమ్మర్లో మంచి హెల్తీగా మన ఒంటికి బలమైన ఫుడ్ అండి. చాలా చాలా మంచిది హెల్త్కి. సమ్మర్లో మార్నింగ్ పూట టిఫిన్ చేయడం కంటే ఇలా రాగి జావలు చేసుకుని తాగితే చాలా మంచిది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎండలకి మంచి చల్లదనాన్ని అయితే ఇస్తుందండి. నేను ఈ వీడియోలో 3 రకాల రాగి జావలు చూపిస్తానండి. ఒకటి రాగి జావ, రాగి స్మూతీ, ఇంకా రాగి అంబలి అండి. ఈ 3 జావలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు దానికోసము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక పెద్ద గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. 1.5 గ్లాస్ వాటర్. నేను ఇది చేసేది ఇద్దరికి సరిపోయిద్ది. ఇది వేసుకొని వాటర్ మరిగేలోపు పక్కన ఇంకొక గిన్నెలో 1 టేబుల్ స్పూను రాగి పిండి అండి. ఈ రాగులు మనం నానబెట్టుకొని పిండి పట్టి పెట్టుకుంటే ఒక 1 మంత్ 2 మంత్స్కి సరిపోయిద్ది. నానబెట్టుకొని బాగా ఎండబెట్టుకోవాలి, లేదంటే మొలకలు కట్టుకొని అయినా పిండి పట్టుకోవచ్చండి. ఇలా మెత్తగా ఉండలు లేకుండా బాగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మరిగే వాటర్లో మంట సిమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మనకు ఉండలు కట్టేస్తుంది. ఇలా వేసుకొని చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. రాగి జావలలో చూసుకొని వేసుకోవాలని, కొంచెం వేసామంటే మనకు ఎక్కువ అయిపోయిద్ది. ఇలా వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలి. ఆ పచ్చిదనం పోయేంత వరకు మరిగించుకోవాలండి. మనం మరిగించుకుంటే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. మీకు బాగా ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకోండి. ఇలా మరిగించుకొని ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. అంతేనండి, రాగి జావ తయారైపోయింది. మనం పాలతోటి, ఇది వచ్చేసి పాలతో చేసుకున్నామండి రాగి జావ. ఇలా చేసుకొని ఇలా 3 రకాలు 10 రోజులకు ఒకటి 10 రోజులకు ఒకటి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా బోరు కొట్టకుండా ఇష్టంగా తాగుతారు. పెద్దలకైనా రోజు ఒకటే కాకుండా ఇలా డైలీ ఒక 10 డేస్కి ఒకటి, ఒక 10 డేస్కి ఒకటి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పాలతోటి రాగి జావ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇది తాగితే మిల్క్ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాగి స్మూతీ చూద్దామండి. దీనికోసం ఒక 10 జీడిపప్పులు, ఒక 10 బాదం పప్పులు ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి, లేదంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా పట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూను రాగి పిండి వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలండి. ఉండలు ఎక్కడ ఉండొద్దు. మనం వేడి దాంట్లో పోసామంటే మనకి ఉండలు అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోండి. నేను చేసేదాన్ని ఇద్దరికైతే కరెక్ట్గా సరిపోయిద్దండి. ఇద్దరికి పర్ఫెక్ట్గా ఇంత గ్లాస్ నిండా తీసుకుంటే మార్నింగ్ మనకి మధ్యాహ్నం వరకు కడుపుకు చల్లగా హాయిగా ఉంటుంది. చూడండి, వాటర్ ఇలా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దాన్ని వేసుకునే ముందు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి, లేదంటే పిండి అంతా అడుక్కుండిపోయిద్ది అనమాట. ఇలా కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని దీంట్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. చూడండి, ఇదంతా దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని చల్లార్చుకుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఈ జీడిపప్పులు, బాదం పప్పులకి పొట్టు తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు అందులో వేసేసుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే మళ్ళీ ఒక 2 టైమ్స్ వాటిని నీట్గా కడుక్కోవాలి. ఇందులో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ వేస్తున్నానండి. మీరు ఈ బాదం పప్పు, జీడిపప్పు బదులు అరటిపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే బాదం పప్పు, జీడిపప్పు, అరటిపండు అయినా వేసుకోవచ్చు అండి. ఫ్లాక్స్ సీడ్ తీసేసి ఇవి వేసుకొని కొంచెం పాలు వేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ రాగి జావలో వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలాగా మిగిలిన దాంట్లో వాటర్ కానీ పాలు కానీ వేసి అది కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇది వచ్చేసి బెల్లం, తాటి బెల్లం వేసుకుంటున్నానండి. హెల్త్కి చాలా మంచిది అనేది. మీరు మామూలు బెల్లం అయినా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు ఇంతకంటే కొంచెం పల్చగా కావాలంటే కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. పాలు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా బెల్లం వేసుకొని సరిపడా బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు కలుపుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటే మనకి రాగి స్మూత్ అనేది రెడీ అయిపోయిద్దండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్వీట్ అండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకుని తాగితే తీయగా చాలా బాగుంటుంది. మనం ఇలా చేసుకుని తాగడం వల్ల సమ్మర్లో కడుపుకు అనేది హాయిగా చల్లగా ఉంటుందండి. ఇప్పుడు రాగి స్మూత్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ రాగి అంబలి తయారు చేసుకుందామండి.
ఈ అంబలి మనం నైటే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. నేను తీసుకునే ఈ గ్లాస్తో ఇద్దరికి సరిపోయిద్ది కరెక్ట్గా. వాటర్ మరిగేలోపు ఒక టేబుల్ స్పూను రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ రాగి అంబలి నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ తాగితే చాలా చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. మనకు నైట్ చేసి పెట్టుకొని నైట్ అంతా ఒక కుండలో పెట్టుకొని మార్నింగ్ తాగామంటే కడుపులో చల్లగా హాయిగా ఉంటుందండి. ఇలా కలుపుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మరుగుతున్న వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని ఇందులో వేసేసుకోవాలి. తిప్పుకుంటూ వేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. ఎందుకంటే ఆ రాగి పిండిలో ఉండే పచ్చి వాసన అంతా పోయేంతవరకు ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే మనకు దగ్గరికి వచ్చేస్తుంది రాగి జావ అనేది. ఇలా మరిగించుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లగయ్యేలోపు ఇప్పుడు మనం మజ్జిగ రెడీ చేసుకుందామండి. ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకోండి. తీసుకొని ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా మంచిగా చిలుక్కోండి. మజ్జిగని బాగా వేసుకోండి, లేదంటే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. మీగడ అలాంటిది తీసేసుకొని వేసుకుంటే ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. కొందరు పిల్లలకు మీగడ ఇష్టం ఉండదు కాబట్టి మీగడ ఏం లేకుండా తీసేసుకొని ఇలా మజ్జిగలాగా చేసుకొని వాటర్ కలిపేసుకోవాలి. మీకు కొంచెం చిక్కగా కావాలి మజ్జిగ అనుకుంటే వాటర్ తగ్గించుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని చల్లార్చుకొని ఇప్పుడు ఇందులో మజ్జిగ కలుపుకోవాలి. ఎక్కువ ఈ అంబలి అయితేనే సమ్మర్లో చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు మజ్జిగ చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి ఇలా అంబలి చేసుకొని తాగామంటే నైటే చేసి పెట్టుకొని మార్నింగ్ తాగితే కడుపులో చల్లగా హాయిగా ఉంటుందండి. మార్నింగ్ ఒక గ్లాస్ తాగామంటే మనకు మధ్యాహ్నం వరకు టిఫిన్ కానీ ఏమీ ఆకలేదు, చక్కగా ఉండొచ్చు. వెయిట్ లాస్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా కుండలో చేసుకొని రాత్రి చేసి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మార్నింగ్ ఇలాగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, 3 రకాల రాగి జావలు, రాగి జావ, రాగి స్మూత్, ఇంకా రాగి అంబలి అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ఇలా చేసుకొని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ హాయిగా వడదెబ్బ తగలకుండా ఇలా చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది అనమాట. అంతేనండి, ఈ వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.